సూపర్ 6 హామీల అమలు నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి దుర్మార్గమైన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా ఉండరని చెప్పుకొచ్చారు. కొద్ది రోజులుగా లడ్డూ వివాదంపై వస్తున్న వార్తలను జగన్ ఖండించారు. లడ్డూ తయారీ అనేది దశాబ్దాలుగా రొటీన్ గా జరుగుతున్న ప్రక్రియ అని, అందులో ఎలాంటి అవకతవకలకు తావు లేదని తెలిపారు. ఇక పూర్తి డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సూపర్ 6 పథకాల అమలుకి సంబంధించి దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టిని ఈ లడ్డూ ప్రసాదంలో నెయ్యి అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ కామెంట్ చేస్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరుగుతున్నటువంటి వివాదం, పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. అది లడ్డూ తయారీకి సంబంధించినటువంటి అంశంలో కొన్ని జంతువుల సంబంధించినటువంటి ఫ్యాక్టు లడ్డూలో కలిపి విక్రయించారని చంద్రబాబు నాయుడు 100 రోజులకు సంబంధించినటువంటి పరిపాలన పూర్తయిన నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కనీసం తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి పవిత్రతను కూడా పాడు చేశారు ఈ దుర్మార్గులు అని చెప్తూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్ అందులో కలిసింది, లడ్డూ తయారీలో కలిసింది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాని మీద 2 రోజుల మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది. ఎవరికి వాళ్ళే దీని మీద డిఫరెంట్ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ల్యాబ్ నుంచి రావాల్సినటువంటి టెస్టులు రావటం, నివేదికలు కూడా రావటం, దాని మీద ఉన్నత స్థాయి సమీక్షలు కూడా చంద్రబాబు నిర్వహించారు. అయితే ఈ టైంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో కేవలం కొన్ని కీలక వ్యాఖ్యలు మాత్రం చేశారు. లడ్డూకు సంబంధించినటువంటి వివాదాన్ని ఆయన కొట్టిపాడేశారు. ఇప్పటి వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అపవిత్రతను ఎట్టి పరిస్థితుల్లో కూడా పాడు చేసేటువంటి ధైర్య సాహసాలు గత ప్రభుత్వం మేము ఎప్పుడూ చేయలేదు. అప్పుడు ఉన్నటువంటి అటు కరుణాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కావచ్చు. వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగా చాలా దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా కరుణాకర్ కూడా సేమ్ అదే కోణంలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కానీ, అక్కడ ఉన్నటువంటి అది ఒక ప్యానల్ బోర్డు దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న అంశాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దానిలో జాప్యం చేసుకుని విధానాలను అవలంబించేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ ప్రొసీజర్ ఏదైతుందో ఆ ప్రొసీజర్లో మాత్రమే ఏదైనా జరగాల్సిందే తప్ప ఎప్పటికప్పుడు కొత్త విధానాలు తీసుకురావడము, కొత్త పాలసీలు తీసుకురావడం అనేది ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీలు తిరుపతి దేవస్థానానికి అంటే వాటిని అందులో అనుసంధానం చేయలేము. అలా మార్పులు చేర్పులు చేయడానికి కూడా ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేయడానికి కుదరదు. ఇక్కడ జరిగేటువంటి ప్రచారం అంతా కూడా కొట్టిపాడేస్తాయి. ఈ ప్రచారం అంతా కూడా ఉత్తిత్తి ప్రచారమే, దీనిలో ఎక్కడ వాస్తవాలు లేవని చెప్తూనే చంద్రబాబు నాయుడు కేవలం డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు. గతంలో మేము చేసినటువంటి పరిపాలనని అద్భుతంగా చేసుకుంటూ వచ్చాము. 5 సంవత్సరాల సంక్షేమ పథకాలు ఇచ్చాము. చెప్పిన ప్రకారమే అధికారంలో రావడంతోనే మొదటి సంతకం నుంచి కూడా అన్ని అమలు చేసుకుంటూ వచ్చాము. కానీ చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత కూడా ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రజలను డైవర్ట్ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అంశం తెర మీద తీసుకొచ్చి డ్రామాలు ఆడి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పరిపాలన చేత కాలేదు అనేది చెప్తూ అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్ ప్రొసీజర్ ఏదైతే ఉండదో అది చేయడానికి తప్ప ఎవరికి పడితే వాళ్ళు ఇష్టానుసారంగా మార్పులు జరిపే అవకాశం ఉండదు. ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవడం అసలు సాధ్యం కాదు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం చూసాము.